హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మంగళవారం కదండి, మార్నింగే మెలకు వచ్చిందండి 5:30కే. సరే అని ఇంట్లో పని అంతా చేసేసుకుని ఇంట్లో పూజ కూడా చేసానండి. ఇదిగోండి మా పూజ మందిర్ చిన్నది క్యూట్గా ఉంటుందండి. దీపాలు వెలిగించేసుకుని ఇక్కడ మాది గేటెడ్ కమ్యూనిటీ కదండి, నాగుల కట్ట ఉందండి. అక్కడికి వెళ్ళి పూజ చేద్దామని నేను బెంగళూరు వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నానండి. వీలు అవ్వలేదు. ఈరోజు వెళ్దామని పూజ సామాను అన్నీ తీసుకుని ఇలా వెళ్తున్నానండి. ఇంట్లో అరటిపళ్ళు లేవండి, కొబ్బరికాయలు లేవు. సరే అక్కడ షాపులో ఉంటే కనుక కొని పెడదాం అనుకున్నా. ఇదిగండి వెళ్తున్నాను. నేను కిందకి వెళ్తే చాలండి, కుక్కలు వచ్చేస్తాయండి. ఇదిగోండి పూజ సామానం, పసుపు కుంకుమ, ఇది ఆయిల్ అండి. ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ షాపులో కూడా అన్నీ దొరకవండి, ఏవో కొన్ని ఐటమ్స్ ఒకటే ఉంటాయి. అందుకని అన్నీ తీసుకుని వెళ్తున్నాను. బాగుంటుందండి. చిన్నది టెంపుల్, అది అమ్మవారి టెంపుల్ ఉంటుందండి పక్కన. అమ్మవారి గుడి తర్వాత ఇదండి. చూడండి ఎండ ఇప్పుడే వస్తుందండి. చాలా ఈ ఎండలో కూడా వాకింగ్ చేస్తే బాగుంటుంది కదండి. కానీ మార్నింగ్ టైం నాకు వీలు అవ్వదండి, అందుకే వాకింగ్ ఏం చేయనండి. ఇదిగోండి సామానం, పసుపు కుంకుమ, పువ్వులు. ఇదిగోండి ఇది ఆయిల్ ఇలా కవర్లో వేసుకెళ్తున్నాను. అక్కడ ఎలా ఉందో నేను ఎప్పుడు దూరం నుంచి దండం పెట్టుకోవడమే కానీ దగ్గరికి వెళ్ళలేదండి. అక్కడే అన్నీ ఉంటాయో ఉండవో అని దీపం కూడా తీసుకెళ్తున్నానండి, మట్టి ప్రమిదలు కూడా అగ్గిపెట్టి అన్నీ తీసుకువెళ్తున్నాను. ప్రసాదమే కొబ్బరికాయ అక్కడ షాప్లో కొందామని ఉంది. షాపు మార్నింగే కూడా కొన్ని షాపులు ఓపెన్ చేయరండి, రెండే ఉన్నాయి. ఓపెన్ చేస్తారో లేదో చూడాలి. ఇదిగోండి బ్యాక్ సైడ్ అన్నీ మా అపార్ట్మెంట్సేనండి. ఇక్కడ మాకు బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఏం లేదండి. ఎండలు అయితే చాలా ఉన్నాయండి. అసలు లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చామండి, అప్పుడు చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇప్పుడైతే చాలా వేడిగా ఉందండి ఇక్కడ. లాస్ట్ టైం సమ్మర్లో వచ్చినప్పుడు ఇంత వేడి ఏమీ లేదండి. ఈ ఇయరే చాలా వేడిగా అనిపిస్తుంది. హైదరాబాద్ లాగే నాకు ఒక్కోసారి కూడా అనిపిస్తుందండి. ఇగోండి చూడండి, నేను కిందకు వస్తే చాలు, నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాయండి. కొద్ది ఇబ్బందిగా కూడా అనిపిస్తుందండి. నేను బయటికి వెళ్తుంటే ఆ గేట్ వరకు వస్తాయండి, రోడ్డు దాటి వెళ్తున్నా సరే రోడ్డు మీదకి కూడా వస్తున్నాయండి. ఏం లేదండి, రోడ్డు మీద ఏమైనా వెహికల్ టచ్ అవుతుందేమో అన్నది ఒకటే నాకు భయంగా ఉంది. ఏంటో ఇది బిస్కెట్లు వేయడం అవి బాగానే ఉంది కానీ అవి వస్తుంటే కొద్ది ఇబ్బందిగానే అనిపిస్తుందండి. చూడండి ఎండ ఎలా ఉందో, ఇంకా కొద్ది ఎక్కువైందండి ఇప్పుడు. ఇవి దగ్గరికి వస్తాయి పూజకి కదండి, నేను గుడికి కదా, ఎక్కడ టచ్ అవుతుందా అని అవి ఒక చూసుకోవాల్సి వస్తుందండి. అట్లా చెప్పినా సరే వెళ్ళట్లేదు. చూడండి ఎంత ఎండగా ఉందో. ఇప్పుడు టైం 8 అయిందండి, ఇంత ఎండగా ఉంది. ఇదిగోండి నాగులకట్టకి వచ్చేసాను. ఇదేనండి మా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నది. ఇక్కడ పువ్వులు అన్నీ ఏవో ఇలా ఉందండి, నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పువ్వులు తీసి నీళ్ళు కూడా పక్కనే డ్రమ్లో ఉన్నాయండి, అది డ్రమ్లో నీళ్ళు తీసుకుని క్లీన్ చేశానండి. ఇదిగోండి క్లీన్ చేసి నేను తీసుకొచ్చిన పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి అగరవత్తి వెలిగించానండి, దీపం వెలిగించాను. అరటిపళ్ళు దొరకలేదండి, కొబ్బరికాయ కూడా దొరకలేదండి. బెల్లం అడిగినా కూడా బెల్లం కూడా లేదన్నారండి షాప్లోనే. ఇంకా పంచదార ఇమ్మంటే కవర్లో పెట్టి ఇచ్చారు పంచదార, అదే ఇక్కడ పెట్టేశానండి. ఇక్కడ ఎక్కువ ఏం దొరకవండి. గుడి మాత్రం బాగుందండి, ఇక్కడే ఇంకా కూర్చోవాలనిపించిందండి. చాలా బాగుంది ఇక్కడ. ఏదైనా ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంక అంతేనండి, ఇంటికి వచ్చేస్తున్నా. బాయ్.